నమస్కారం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పంట సాగు కావాలంటే సాగునీరు ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తూ ఉండగా మిగతా రైతులు బోరు బావులు, సురక్షిత నీటి వనరులతో పంట సాగు చేస్తున్నారు. బోర్లు, బావుల మీద కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సాగుదారులు పంపు సెట్ల కోసం అంతే మొత్తంలో వెచ్చిస్తున్నారు. పంట సాగు, ఎరువుల వినియోగం, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్పై అవగాహన కలిగిస్తున్న ప్రభుత్వం, అధికారులు బోర్వెల్స్, మోటార్ల వినియోగంపై దృష్టి సారించడం లేదు. ఈ విషయంలో రైతులకు అవగాహన కలిగించే బాధ్యతను భుజాన వేసుకుంది హెచ్ఎంటీవీ నేలతల్లి. బోర్ల వాడకం, ఎంత లోతున్న బోర్వెల్లో ఏ పంపు బిగించుకోవాలనే అంశంపై రైతులకు సలహాలు ఇచ్చేందుకు మన స్టూడియోలో స్టెర్లింగ్ పంప్స్ డిస్ట్రిబ్యూటర్ కృష్ణ గారు ఉన్నారు. పంపు సెట్ల మార్కెటింగ్ లో చిన్న స్థాయి ఉద్యోగం నుంచి వచ్చిన కృష్ణ గారు నేడు స్టెర్లింగ్ పంప్స్ కు దక్షిణ భారతదేశ డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగారు. మోటార్స్ మార్కెటింగ్ పై సమగ్ర అవగాహన కలిగి ఉండటమే కాకుండా ఏ పంపు ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత లోతున్న బోర్వెల్ కు ఎలాంటి మోటార్ వాడాలి అనే అంశాలపైన సమగ్ర అవగాహన కలిగిస్తున్నారు. పంప్ సెట్లపై అవగాహన కలిగించేందుకు మన స్టూడియోకి వచ్చారు కృష్ణ గారు. మరి వారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. జనరల్ గా చూసినట్లయితే సురక్షిత నీటి సదుపాయం లేని రైతులు బోరు బావులపైన ఆధారపడుతూ ఉంటారు. బోరు తవ్వగానే వెంటనే మోటార్ కొనడానికి వెళ్తూ ఉంటారు. అలాంటి రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ముందుగా రైతులు బోరు తవ్విన వెంటనే, అంటే చాలామంది రైతులు నీళ్ళు ఎన్ని పడినాయి, ఎన్ని ఫీట్లలో వాటర్ వచ్చింది మొదలగు విషయాలన్నీ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవడం అంటే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉదాహరణ, 200 ఫీట్ల బోరు తవ్వించారు. ఆ 200 ఫీట్లు బోరు తవ్వించినప్పుడు అది ఎక్కడెక్కడ మనకు వాటర్ వచ్చింది అంటే 100 ఫీట్లలో ఒక లేయర్ వచ్చింది, ఒక 150 ఫీట్లో మరొక లేయర్ వచ్చింది, 180లో మరొక లేయర్ వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మనము లాస్ట్ లేయర్ ఎక్కడైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 200 ఫీట్లు బోరు తవ్వినప్పుడు 170 కానీ 180లో లాస్ట్ లేయర్ ఏదైతే వచ్చిందో అక్కడి వరకు ఈ కెపాసిటీ ఉన్న పంపును సెలెక్ట్ చేసుకోవాలి. మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ ఉన్నారండి. ఫస్ట్ కాలర్ ఉన్నారు, విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. అడగండి. హలో, చెప్పండి సార్. స్టెర్లింగ్ డిస్ట్రిబ్యూటర్ అండి మీరు? అవునండి సార్, చిత్తూరు నుంచి పాకాల మండలం అండి నాది. రైతు అండి నేను. ఓకే, ఇప్పుడు మా పక్కనంతా ఇప్పుడు 1000 ఫీట్ బోర్స్ అని వేసామండి, 1000 అడుగుల వరకు వేసామండి ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ వర్షాలంతా పడిపోయేసి ఇప్పుడు ఏమంటే 400 అడుగులు 300 అడుగులు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు 50 ఫీట్ 50 అడుగులు 50 సజెస్ట్ చేస్తున్నారు కదా మీ దాంట్లో. అవును. ఇప్పుడు మా మెకానిక్స్ మళ్ళీ ఇంకొంతమందిని వేరే వాళ్ళు అడిగితే 30 అడుగులు చాలు అంటున్నారు అనమాట. 30 ఫీట్ 30 అడుగులు పంపే చాలండి అంటున్నారు అనమాట. ఇప్పుడు మాకేమంటే ఇప్పుడు 400 అడుగులు నీళ్ళు ఉందన్నమాట. ఇప్పుడు ఏమంటే అప్పట్లో మేము 1000 అడుగులు వేసినప్పుడేమో 9 అడుగుల్లో ఒక 3 ఇంచులు నీళ్ళు వచ్చాయి, 2 ఇంచులు నీళ్ళు వచ్చాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు మేము అంటే ఈ బోర్స్ ఉందా మాకంటే 10 years బోర్స్ అనమాట. అవి మేము రీటప్ చేసుకుంటే వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఏమంటే మళ్ళీ 400 ఫీట్ కల్లా ఆ 400 ఫీట్ కి ఎనఫ్ అవుతున్నాం మాకు ఇప్పుడు వాటర్. ఎందుకంటే బావిలలో నీళ్లు ఉన్నాయి, మళ్ళీ బోర్లలో నీళ్లు ఉన్నాయి అనమాట. మా పరిస్థితి టోటల్ గా రివర్స్ అయిపోయింది అనమాట. మాకు 20 years బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట మేము. సార్, మీ పేరేమన్నారు? విద్యాసాగర్ గారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వాటర్ మనం 1000 ఫీట్లు తవ్వించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మీరు తవ్వించారు. సో ఆ 1000 ఫీట్లలో మీకు 900 ఫీట్లలో వాటర్ వచ్చాయి. 900 ఫీట్లలో వాటర్ వచ్చింది కాబట్టి అప్పుడు ఎక్కువ డెప్త్ లాగగలిగిన పంపులు ఏవైతే 50 ఫీట్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్ మీరు వేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వాటర్ టేబుల్ అనేది వర్షాలు విపరీతంగా పడడం వలన లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మీకు చిత్తూరు అండ్ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం జరిగింది. సో దానివల్ల వాటర్ టేబుల్ అనేది పైకి రావడం జరిగింది. సో వాటర్ టేబుల్ పైకి వచ్చినప్పుడు 50 ఫీట్ పంపు అది మీరు అలాగే వాడుకోవచ్చు. అయినా అంటే 50 ఫీట్ పంపు వాటర్ టేబుల్ పైకి రావడం వల్ల మీకు ప్రెషర్ పెరుగుతుందే తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. అయితే 50 ఫీట్ కాకుండా 36 ఫీట్ మోడల్, ఇది రెగ్యులర్ మోడల్ అంటారు. ఇది అన్ని కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి రెగ్యులర్ మోడల్స్. రెగ్యులర్ మోడల్స్ కూడా మీరు కావాలంటే ఆ పంప్ ఒకటి చేంజ్ చేసి రెగ్యులర్ మోడల్ పంపు తీసుకొని వేసుకోవచ్చు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకనంటే మీరు 400 ఫీట్లలో నీళ్ళున్నా 900 ఫీట్లలో నీళ్ళు ఉన్నా మీరు పంపు
900 ఫీట్లకు దించినప్పుడు 400 ఫీట్లలో కనుక వాటర్ ఉంటే ప్రెషర్ బాగా వస్తుంది. కాబట్టి రేపు మళ్ళీ ఏదైనా 1-2 సంవత్సరాలు వర్షం లేదనుకోండి, నీళ్ళు కిందికి దిగిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక పంపు కొనలేరు కాబట్టి ఆ ఉన్న పంపుని అట్లా వాడుకోవచ్చు. సో మీరు 50 ఫీట్ మోడల్ వాడవచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ నరేష్ గారు ఉన్నారండి ఆదిలాబాద్ నుంచి. నరేష్ గారు మేడం చెప్పండి మేడం. నమస్తే అండి, మీ సమస్య అడగండి. సార్ మేడం ఏం లేదు మేడం, ఇంటి ముందు బోర్ వేయించాను మేడం. ఓకే, మార్చ్ వేయించాం మేడం. 190 ఫీట్ మీద నీళ్ళు పడ్డాయి మేడం. ఆహా, 190 ఫీట్లో నీళ్ళు పడ్డాయి సార్. అయితే దానికి ఇప్పుడు ఇలాంటి బోర్ వేయాలి సార్, ఏం కొంచెం బోర్ గురించి తెలియదు, ఐడియా ఇస్తారా సార్? ఇది ఇంటి కోసం అండి? ఇంటి కోసం సార్. 190, ఇది 4.5 బోరా 6.5? 4.5 సార్. 4.5 బోరు 190 ఫీట్లు. వాటర్ ఎక్కడ పడిందండి సార్? ఇంటి ముందు సార్, ఇంటి ముందే పడ్డది అనుకో సార్. లేలే, వాటర్ ఎన్ని ఫీట్లలో వచ్చింది సార్? 190 సార్. టోటల్ బోర్ 200? 230 సార్. 230. సో 195 ఫీట్ కానీ 190 ఫీట్ పైపు వేసి మీరు V3 మోడల్ అనేది ఉంటుంది. ఇది స్టెర్లింగ్ పంప్లో అయితే V3 పర్ఫెక్ట్ మోడల్స్ ఉన్నాయి. 1 HP సరిపోతుంది మీకు. 1 HP 23 స్టేజ్ వస్తుంది, దాని కెపాసిటీ 300. మీరు 190 కనుక వేసుకుంటే పైకి మీరు గ్రౌండ్ ప్లేస్ 2 ఇల్లు కట్టినా కూడా, గ్రౌండ్ ప్లేస్ 3 కట్టినా కూడా అది పనికి వస్తుంది. V3 మోడల్ 1 HP 23 స్టెర్లింగ్లో అవైలబుల్ ఉందండి అది. ఓకే కృష్ణ గారు, సాగునీటి కోసం జనరల్గా రైతులు బోర్లు వేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్క ప్లేస్ని బట్టి నీటి పరిమాణం చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మరి మోటార్కి సంబంధించిన ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా ఇప్పుడు మన గత ఒక 7-8 సంవత్సరాల నుంచి బోర్వెల్ డ్రిల్లింగ్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకనంటే రైతులు వ్యవసాయం చేయాలనంటే ఇప్పుడు మన దగ్గర ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బోర్వెల్ మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సో రైతులు బోర్ వేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డ్రిల్లింగ్ అయినప్పుడు వాటర్ చాలా ఇది పైకి ఎగదన్నుకుంటూ వచ్చేసి చాలా దూరము వాటర్ వెళ్తేనే బాగా వాటర్ వచ్చినట్టు, అప్పుడే మోటారు పెద్ద మోటార్ వేసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళ కొంచెం అంటే వాళ్ళు ఆలోచించాలి ఏంటంటే దానివల్ల ఇబ్బందులు ఏమవుతున్నాయంటే రైతు వాటర్ ఎక్కువ రాలేదనే ఉద్దేశంతో 2-3 బోర్లు తవ్వించేసి అనవసరంగా అప్పుల పాలవుతున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మొదటి బోర్ వేసినప్పుడు దాంట్లో 1 ఇంచ్ 1/4 ఇంచు 1.5 ఇంచ్ వాటర్ వచ్చినా కూడా దానికి తగ్గ పంపులు చాలా ఉన్నాయి. V4 మోడల్స్ ఉన్నాయి. దాంట్లో HDP పైపు వేసుకొని ఫిట్ చేసుకుంటే వాళ్ళకి ఖర్చు తక్కువ ఉంటుంది, కరెంట్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. ఒక సంవత్సరం అలా నడిపించుకొని వాళ్ళు కొంచెం ఆర్థికంగా మళ్ళీ బలపడిన తర్వాత, స్టెబుల్ అయిన తర్వాత ఇంకో బోర్వెల్ వేసి ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు పెద్ద మోటార్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి భాస్కర్ గారు వరంగల్ నుంచి. భాస్కర్ గారు మీ డౌట్ అడగండి. మీ డౌట్ అడగండి. మేడం ఏం లేదు మేడం, మాది 10 క్రితము బేరుషింటిని. ఓకే, బోర్ వేస్తే మా పక్కకు 1 month బ్యాక్ మా పాలతను బోర్ వేసి మళ్ళీ ఆ బోరు ఎత్తిపోయింది సార్. ఆ బోరు ఎత్తిపోవడం వల్ల ఏం చేశానంటే మళ్ళీ నేను మొన్న 10 days బ్యాక్ మళ్ళీ బోరు బండి తీసుకొచ్చి మళ్ళీ 2 బోర్ మధ్యలో మళ్ళీ వేసా, 250 ఫీట్ వేసా. కాకుంటే సార్ ఆ బోర్ అంతా నా బోర్ ఇప్పుడు రన్నింగ్ ఫుల్ పోయట్లే వాటర్. అదే సార్ దానికి మరి ఎలాంటి మోటార్ ఇస్తే బాగుంటుంది వాటర్ ఫ్లోసింగ్ ఎక్కువ పెరగడానికి కోసం? మొత్తం ఎంత 250 ఫీట్ల మీరు బోర్ వేసింది? అవును సార్, ప్రజెంట్ కొత్త బోర్ 260 ఫీట్ సార్. వాటర్ ఎన్ని ఫీట్లలో పడిందండి? వాటర్ వచ్చేసి 150 సార్. 150లో పడింది. ఏమైనా పైప్ లైన్ ఉందా మీకు? బోర్ దగ్గరే వాటర్ పోయాలా? పైప్ లైన్ కూడా ఉంది సార్. పైప్ లైన్ వచ్చేసి ఒక 60 పైపులు ఉన్నాయి సార్. 60 పైపులు ఉన్నాయి. ఏమైనా పైప్ వెళ్తూ ఉంటే నేల మీద వెళ్తుంటే ఏమైనా ఎత్తు పెరుగుతుందా, సమానంగా ఉందా? ఎత్తు పెద్ద ఏం పెరగదు సార్. అచ్చా. సో 50 పైపులు అంటే దాదాపు 1000 ఫీట్లు వస్తుందండి. 1000 ఫీట్లని మనం ఒక 50 ఫీట్ల హైట్ లాగా తీసుకోవాలి. అంటే 5% హారిజెంటల్గా ఎంత ప్రయాణిస్తుందో దాన్ని ఒక 5% మనం లెక్క కట్టుకుంటే ఒక 50 ఫీట్లు అవుతుంది. అది 50 ఫీట్లు. ఇది 150 నుంచి 160 ఫీట్ల వరకు మీరు పైపులు దించుకోవాలి. ఎందుకంటే 150లో వాటర్ వచ్చింది, ఆ తర్వాత వాటర్ రాలేదు కాబట్టి కిందికి దించిన ప్రయోజనం లేదు. 160 దించిన 50 ఫీట్లు అది 210 ఫీట్లు అవుతుంది. మీరు 6 HP 6 స్టేజ్ అంటే 6 HP 6 స్టేజ్ల పంపు 50 ఫీట్ మోడల్ తీసుకుంటే
300 ఫీట్లు పనిచేస్తుంది. ఇక్కడ మనకు అవసరం ఉంది 210. ఇంకా పైప్ లైన్ ఏమైనా వెళ్ళాల్సిన కూడా మీకు 6 HP 6 స్టేజ్ పర్ఫెక్ట్గా షూట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ విద్యాసాగర్ గారు ఉన్నారండి కరీంనగర్ నుంచి. విద్యాసాగర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, మీ డౌట్ అడగండి. సార్ అయితే మాది మొన్ననే ఒక 3 బోర్లు వేసామండి. మాకు మామూలుగా ఏంటంటే 260 నుంచి 280 మధ్య, అంటే ఒక బోరు 265, ఒకటి 270, 290 వచ్చింది. అయితే వాటర్ వచ్చేసి 100 ఫీట్స్ కు వాటర్ వచ్చినాయి స్టార్టింగ్ లా. అయితే అట్నే కంటిన్యూ కొట్టిపిస్తే మనకు ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అయిన తర్వాతనే ఆఫ్ చేసినాం అన్నట్టు. అచ్చా, అది సారీ, అది ఎక్కువ ఫ్లో అంటే 260లో ఎక్కువ వచ్చిందా మీకు? 260 వచ్చేసరికి మనకి ఏంటంటే సాధ్యం కాదంటే కొంచెం కష్టమైన. ఓకే, అయితే మేము ఇప్పుడు హెచ్పి వేయాలనుకుంటున్నాం మోటరు. మరి మీ సలహా తీసుకుందామని. ఏమన్నా పైప్ లైన్ ఉందా అండి? పైప్ లైన్ ఏం లేదు, మాక్సిమం ఒక్కదానికి ఒక 50 ఫీట్స్ ఉంటుంది అంతే. అంటే 50 ఫీట్ పెద్ద లెక్క కట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు 260 ఫీట్లు మొత్తం అని చెప్పారు కదా, 220, 230 ఫీట్లు, ఎందుకంటే 100 ఫీట్ల తర్వాతనే వాటర్ వచ్చింది. మళ్ళీ 260లో పెరిగిందని చెప్పారు. ఆ పెరిగిన వాటర్ కూడా మీరు యూజ్ చేసుకోవాలంటే సో 220, 230 ఫీట్ల వరకు పైపులు దించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100 ఫీట్ల లో వచ్చిన వాటర్ రేపు సమ్మర్లో ఏదైనా ఇబ్బంది అయ్యి తగ్గినా కూడా మీకు ఆ 260లో వచ్చిన వాటర్ కొంచెం పై వరకు వస్తుంది. సో దాన్ని కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 220, 230 ఫీట్లు పైపులు దించుకొని 6 HP 6 స్టేజ్ కానీ ఏది 50 ఫీట్ మోడల్లో, లేదు రెగ్యులర్ మోడల్ అయితే 7.5లో 9 స్టేజ్ కానీ మీరు వేసినట్టయితే వాటర్ ప్రెషర్ చాలా వస్తుంది అనమాట. కృష్ణ గారు ఇప్పుడు మనం చూసినట్లయితే రైతులందరూ కూడా సాగునీటి కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక రకమైన అవగాహన రాహిత్యం అనుకోవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ కావచ్చు. జనరల్గా ఒక అడుగుకు లేదా ఒక మోటార్ ఫిక్స్ చేయాలి అంటే ఎంత మేర కెపాసిటీ ఉన్న మోటార్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది? ఎంత లోతుకు ఎంత కెపాసిటీ యూజ్ చేయాలి? జనరల్గా ఇది ఎలా నిర్ణయించవచ్చు అంటే వాటర్ అవైలబిలిటీని బట్టి, అంటే మోటార్ హెచ్పిని డెప్త్కి హెచ్పిని బట్టి కాకుండా వాటర్ అవైలబిలిటీని బట్టి మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణ 5 HPలోనే మనకు దాదాపుగా 450-500 ఫీట్లు పనిచేసే కెపాసిటీ ఉన్న మోటార్లు ఉన్నాయి. 5 HP 10 స్టేజ్. సో దాంట్లో ఎంపిలర్ సైజ్ వచ్చేసి 50 సైజ్ వస్తుంది. ఆ 50 సైజ్ ఎంపిలర్లో వాటర్ అనేది తక్కువగా లిఫ్ట్ చేస్తుంది, అంటే డీప్ బాగానే పనిచేసినప్పటికీ. ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఉదాహరణ 150 ఫీట్లు మనం బోర్వెల్ పంపు ఇన్స్టాల్ చేయాలి. 1.5 ఇంచ్ వాటర్ ఉన్నట్టయితే 3 HP 5 స్టేజ్ సరిపోతుంది. అదే 2 ఇంచ్ వాటర్ ఉన్నట్టు అయితే 5 HP 5 స్టేజ్ సరిపోతుంది. అదే మోర్ దాన్ 2 ఇంచ్ వాటర్ ఉంటే 6 HP 5 స్టేజ్ సరిపోతుంది. అదే 2.5 ఇంచ్ ఉంది అనుకోండి, 2.5 ఇంచ్ ఉంటే 7.5 HP, 3 ఇంచ్ ఉంటే 10 HP. అంటే డెప్త్ సేమే, ఇక్కడ వాటర్ అవైలబిలిటీని బట్టి మనము మోటార్ను చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారండి, దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి, మీ డౌట్ అడగండి. నమస్తే. హలో, చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి, నేను ప్రకృతి వ్యవసాయం చేస్తానండి. నా డౌట్ ఏంటంటే మాది 42 ఫీట్ల బావి ఉందండి. దాంట్లో ఎక్కువ 3-4 ఫీట్ వరకే రోజు నీళ్లు ఉంటాయి. ఓపెన్ వెల్ పెట్టినప్పుడు లాగడం లేదు. మరి పెద్ద మోటార్ పెట్టుకుంటే తొందరగా ఉడికేటట్టుంది. దీనికి మీకు సలహా ఏంటి సార్? 42 ఫీట్లు అంటే పైప్ లైన్ ఏమన్నా ఉంటుందా అండి? కింద ఉంటదండి. కింద ఒక 30 ఫీట్ పెట్టామండి, పైన 12 ఫీట్లు అండి. లేదు, నేను అడిగేది పైప్ లైన్ ఉందండి. పైప్ లైన్ సమానంగానే ఒక 35 పైపులు ఉన్నాయండి. 35 పైప్ లైన్ అంటే అది 700 ఫీట్లు అవుతుంది. సో అదొక 30 ఫీట్లు లెక్క కట్టుకోండి. ఓపెన్ వెల్ మీరు పెద్దది పెట్టేస్తే వాటర్ తొందరగా అయిపోతుంది. దానికి 3 HP సరిపోతుందండి. 3 HP 65/50 ఈ మోడల్ వస్తుంది. ఇది మీరు పెట్టినట్టయితే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ పద్మశేఖర్ గారు ఉన్నారండి ఖమ్మం నుంచి. పద్మశేఖర్ గారు మేడం చెప్పండి. నమస్తే అండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. చంద్రశేఖర్ సార్, మాది పామాయిల్ తోట అండి. ఆహా. అయితే మాకు బోరు కొంచెం వాటర్ కొంచెం దూరంలో ఉంది సార్. అచ్చా.
ఎంత దూరం అండి? అంటే ఒక 2000 అడుగు పైన ఉంటుందండి. 2000 అడుగులు. ఇది భూమి లెవెల్లో ఉందా, మన పెరుగుతూ ఉందా? బోర్ దగ్గర నుంచి మన వాటర్ ఎక్కడికైతే తీసుకెళ్లాలో అక్కడికి వెళ్ళేసరికి పెద్దగా లెవెల్ పెద్దగా సార్, కొంచెం సరిపడా ఉంటుంది. అయితే బోర్ వచ్చేసి వాటర్ లెవెల్లో 70లో పెట్టామండి. ఇది 7.5 సబ్మర్సిబుల్. అదేమైందంటే డ్రిప్ కి ఇచ్చేసరికి వాటర్ ఫోర్స్ తగ్గిపోతుంది సార్. మీరు 70 ఫీట్లలో అంటే వాటర్ అయితే ఉందా? ఎన్ని ఫీట్లలో వచ్చింది వాటర్? ఉంది సార్, ఉంది సార్. వాటర్ 7.5 అండి. వాటర్ ఉందండి. వాటర్ ఎంత అని వస్తుంది పెడితే. డ్రిప్ కి ఇచ్చేసరికి మీకు ప్రెషర్ తగ్గిపోతుంది. తగ్గుతుంది సార్. ఎన్ని స్టేజ్లు వేసారు? పంపు 6 స్టేజ్ చేసామండి. 7.5 6 స్టేజ్. అవును సార్. మొత్తం 2000 ఫీట్లు అని చెప్పారు కదా? అవునండి, 2000 ఫీట్లు పైకి రావాలండి. కొంచెం అంటే ఈ డ్రిప్ ఎంత ఉంది? డ్రిప్ ఎంత ఉంది మీది? డ్రిప్ అంటే అది పొలం 5 ఎకరాలండి. 5 ఎకరాలకి డబుల్ లాటర్ వేసి 4 జట్లు పెట్టామండి. మీ దగ్గర 10 హెచ్పికి సరిపడే కరెంట్ ఉందా? అదే అవకాశం లేదు సార్. దాని 16 హెచ్పి ట్రాన్స్ఫారం అయితే 2 మోటార్లు 2 7.5 వేసాము. అచ్చా, ఎందుకనంటే మీకు కరెక్ట్ సూటబుల్ పంప్ వచ్చేసి 10 హెచ్పి 8 స్టేజ్ సరిపోతుంది. 7.5 8 కూడా మీరు వేయొచ్చు. బట్ 7.5 8 వేసినప్పుడు కొంచెం అంటే ఎక్కువ అది కెపాసిటీ ఉన్న పంపు కాబట్టి వాటర్ తగ్గినా కూడా మీ ఏరియా 5 ఎకరాలు ఉంది కాబట్టి 5 ఎకరాలకు అది పంపింగ్ చేయగలదు. కాబట్టి 7.5 8 మీరు మార్చుకోండి. ఓన్లీ పంపు మార్చుకుంటే సరిపోతుందండి, 8 స్టేజ్ పంపు. నెక్స్ట్ పండరి గారు అండి, నల్గొండ నుంచి. పండరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ డౌట్ అడగండి. పండరి గారు చెప్పండి. సార్ మేము 200 దించాం సార్, మామూలుగా బోర్ వేసాము. 1200 200 ఫీట్స్. ఓకే ఓకే. అయితే సార్ వాటర్ సఫిషియెంట్ రాలేదు సార్. అయితే నేను ఇప్పుడే చూస్తే మీరు కెపాసిటీ చెప్పారా? మామూలుగా ఆగి పోస్తారు సార్. అచ్చా, ఎంత హెచ్పి ఎన్ని స్టేజ్ల పంపు వేశారు మీరు? మేము 5 హెచ్పి సార్. 10 పైపులు దించాం సార్. 13 దించిన అంతమంది లాస్ట్ 10 పైపులు పెట్టినాము. అయితే ఇక అయితే ఆగిపోతుంది సార్. ఒక 30 వంతు ఆగుతుంది, ఒక వంతుకు వస్తుంది. 4వ వంతు అంటే ఒక 3 అంటే ఎట్లా అంటే పావుల వంతుకు వస్తాయి సార్. వీళ్ళు 30 వంతు ఆగుతుంది. అయితే కంటిన్యూగా 2 బోర్లు వేసినాం సార్. ఒకటి 1500, అది ఒకటి 150 ఫీట్లు, ఒకటి 200 ఫీట్లు. ఏం చెప్తే రెండిట్లో కరెక్ట్ 2 ఇంచ్ వాటర్ వస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారన్నమాట అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు, పంపులు దించే వాళ్ళు. అయితే ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి. పండారి గారు, మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి. వాటర్ అవైలబిలిటీ అనేది మీ బోర్లో చాలా తక్కువ ఉంది. ఎందుకనంటే మీరు మోటార్ 130 ఫీట్లకు దించారు. 130 ఫీట్లు దించిన తర్వాత ఆగిపోతుందని చెప్పారు. అంటే దాంట్లో వాటర్ ఆల్మోస్ట్ 1/4 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ ఉన్నారా లేదా ఇంచు బాగా వాటర్ ఉంటుంది. మీరు 5 హెచ్పి మోటార్ పెట్టేసి ఒక రకంగా ఎనర్జీని కూడా వేస్ట్ చేస్తున్నారు, అంటే కరెంటును కూడా వేస్ట్ చేస్తున్నారు. సో దానికంటే బెటరు మీరు 2 హెచ్పిలో 14 స్టేజ్ కానీ 2 హెచ్పి 10 స్టేజ్ కానీ స్టెర్లింగ్ పంపులు అవైలబుల్ ఉన్నాయి V4లో. ఆ పంపు పెట్టి మీరు HDP పైప్ వేసుకున్నారనుకోండి, మీరు మిగతా రైతులకి ఇంకొక 3 హెచ్పి కరెంటుని వృధా చేయకుండా వాళ్ళకి అందుబాటులో తెచ్చినట్టు అవుతుంది. అలాగే ఉన్న నీటిని మీరు సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది ఇంచున్నర పైప్తో. అయితే కృష్ణ గారు, బోరు ఎంత లోతుగా మనమైతే వేస్తామో అంత లోతుకి మోటార్ని దించే అవసరం ఉంటుందంటారా? ఇది యాక్చువల్లీ ఏంటంటే వాటర్ ఎక్కడ వచ్చింది అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మనం సపోజ్ 1000 ఫీట్లు బోర్ వేసాము. ఇందాక మనకు ఒక రైతు అడిగారు చిత్తూరు నుంచి. 1000 ఫీట్లు బోర్ వేసినప్పుడు 900కి వాటర్ వచ్చింది. 900 దించాల్సిందే. ఎందుకనంటే వాటర్ ఎక్కడైతే ఆ ఈల్డ్ వచ్చిన పాయింట్కి దగ్గరలో పంపు ఉండాలి. సో సపోజ్ అదే 1000 ఫీట్లు బోర్ వేసినా 450లో మనకు వాటర్ వచ్చింది. అలాంటి సందర్భాల్లో మనము 1000 ఫీట్లు దించాల్సిన అవసరం లేదు. 500 అంటే 450లో వస్తే ఇంకొక 50 ఫీట్లు 40 ఫీట్లు ఎక్స్ట్రా దించినా సరిపోతుంది. అలానే హౌసింగ్ పర్పస్ యూజ్ చేసే మోటార్స్కి సంబంధించి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? హౌసింగ్ మోటార్స్ జనరల్గా ఈ రోజుల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మన
పట్టణాల్లో కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మేజర్ టౌన్స్లో ఈరోజు డెప్త్ అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్ హైదరాబాద్ కనుక తీసుకుంటే ఈరోజు హైదరాబాద్లో దాదాపు 1600-1700 ఫీట్ల కెపాసిటీ అంటే డెప్త్కి వెళ్తున్నారు. సో అలాంటి సందర్భాల్లో మనం చెక్ చేసుకోవాల్సింది ముఖ్యంగా పర్ఫెక్ట్ అంటే అన్ని ఫీట్లకు పనిచేసే పంపు ఒకటి చూజ్ చేసుకోవాలి. దాంతోపాటు మనము బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుంది అండ్ వాటర్ బిల్డింగ్లో ఎన్ని బెండ్లు ఎన్ని ఎల్బోలు వస్తున్నాయి ఇవన్నీ మనం లెక్క కట్టుకొని పంపు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మోటార్ కొనుగోలు చేసేటప్పుడు మోటార్కి దాని ప్యానెల్కి ఏమైనా లింక్స్ ఉంటాయి అనుకోవచ్చు? తప్పకుండా అండి. అసలు మోటారు కొనుగోలు చేసేటప్పుడు చాలామంది రైతులు మోటార్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మిగతా ఐటమ్స్ మీద ఉండదండి. సో దానివల్ల ఇబ్బంది ఏమంటే ఈ మోటార్కి స్టార్టర్ అనేది నిజంగా చెప్పాలంటే గుండెకాయ లాంటిది. ఆ స్టార్టర్ సరిగా పనిచేస్తేనే మోటార్ బాగా పనిచేస్తుంది. కాబట్టి స్టార్టర్ కూడా మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణ BCH కావచ్చు, LNT కావచ్చు, అట్లాంటి స్టార్టర్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సూటబుల్ యాంపియర్ ఆ మోటార్ ఎన్ని యాంపియర్ తీసుకుంటుందో దానికి ఒక 3-4 యాంప్స్ ఎక్కువ కెపాసిటీ ఉన్న స్టార్టర్ తీసుకొని మోటార్ ఎంత యాంప్స్ తీసుకుంటుందో అంత యాంప్స్ సెట్ చేసి పెట్టుకుంటే వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది, మోటార్ సేవ్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా మనకి కాల్స్ ఫ్లో ఎక్కువగా ఉందండి, బట్ మనకి సమయం మించిపోతుంది కాబట్టి ఫైనల్గా ఒకటి అడగాలనుకుంటున్నాం. మార్కెట్లో ఎన్నో మోటార్ సంస్థలు, ప్రఖ్యాత మోటార్ సంస్థలు కూడా ఈ రైతులకు మంచి మోటార్ సప్లై చేస్తున్నాయి. యాజ్ ఏ స్టెర్లింగ్ పంప్స్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఏం చెప్తారు? రైతులు ఎందుకు స్టెర్లింగ్ పంప్స్ని చూస్ చేసుకోవాలంటారు? మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ ఏంటంటే స్టెర్లింగ్ పంప్స్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో ఎంతోమంది రైతుల అభిమానాన్ని చూరగొన్నాయి. స్టెర్లింగ్ పంప్స్ నిజంగా అంటే మేము గత 12 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రతిరోజు స్టెర్లింగ్ పంపులో ఏదో ఒక డెవలప్మెంట్ అంటే మన రైతులకి, ఇండియన్ ఫార్మర్స్ రైతులకి ఏ విధమైన పంపులు అందించాలి అండ్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, సో అది మేము రైతుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, మా డీలర్ల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళకు సూటబుల్ పంపును ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే స్టెర్లింగ్ పంపులు 200 వోల్టేజ్ నుండి 400 వోల్టేజ్ బ్యాండ్లో ఏ వోల్టేజ్ ఉన్నా కూడా నిరాటంకంగా పనిచేస్తాయి. రెండో విషయం ఏంటంటే ఈ 200-400 వోల్టేజ్లో ఏ వోల్టేజ్ ఉన్నప్పటికీ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. అదర్ దాన్ ఎనీ కంపెనీ స్టెర్లింగ్ వాటర్ డిశ్చార్జ్ చాలా బాగుంటుంది. అది రైతులు మాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఓకే, సో నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. చూస్తూనే ఉండండి HM TV.